క్రమమైన ప్రార్థనా జీవితం ఒక క్రైస్తవుడికి ప్రతిరోజు ఎంతైనా అవసరం. ఏ రోజైతే మనకు క్రమమైన ప్రార్థనా జీవితం ఉండదో ఆ రోజు అపవాది దాడికి మనం గురవుతాం. ఆ రోజు అనేక సమస్యల్లో మనం చిక్కుకుంటాం. లేనిపోని సమస్యలు అపవాది మన మీదకి తీసుకొచ్చి మన సమాధానాన్ని, మనశాంతిని దొంగిలిస్తాడు. అందుకనే ప్రతిరోజు ఒక విశ్వాసి క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు 83వ కీర్తన 13వ వచనంలో ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అని చెప్పేసి అన్నాడండి. ప్రతి పరిస్థితిని మనం ప్రార్థన ద్వారా, ప్రతి వ్యక్తిని మనం ప్రార్థన ద్వారా మాత్రమే ఎదుర్కోగలమన్న సత్యాన్ని మీరు మరవద్దు. ప్రార్థనకు అసాధ్యమైన కార్యం అంటూ, ప్రార్థనను ఓడించగలిగిన శక్తి అంటూ ఈ భూమి మీద ఏమీ లేనే లేదు అన్న సంగతి మీరు ఎప్పటికీ కూడా మరవద్దు. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతున్నదే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి నీ కృప కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పేసి భక్తుడైన దావీదు అన్నాడండి.